ఒక కప్పు పుట్నాల పప్పుతోటి ఈ విధంగా కారపూస చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుట్నాల పప్పుతోటి ఈ విధంగా కారపూస చేసుకుంటే పుట్నాల పప్పు వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు వేయడం వల్ల ఈ చలికాలం త్వరగా మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా కారపూస శనగపిండితో చేస్తారు కదా, శనగపిండి వేయకుండా బియ్యం పిండి ఇంకా పుట్నాల పప్పుతోటి చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి. మనం పుట్నాల పప్పు ఎంత తీసుకుంటామో ఒక కప్పు అయితే 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా జల్లించేసేసుకుంటే మనకి సన్నటి హోల్ కాబట్టి మనం కారపూస వేసుకునేది తగులుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా జల్లించేసేసి బియ్యం పిండితో పాటు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఎక్స్ట్రాని పక్కన పెట్టేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పౌడర్ని దంచి వేసుకోవాలి మెత్తగా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలిపేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా వచ్చేంత కలుపుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే మనం సన్నటి హోల్ కాబట్టి కారపూసకి లేకపోతే దిగదు, టైట్గా ఉంటుంది అనమాట. లేదంటే గట్టిగా కలుపుకుంటే పిండి అనేది ఈ విధంగానే కలిపేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా. కారపూసకి సన్నటి హోల్ని అయితే తీసుకుంటున్నాను, లాస్ట్ది అనమాట సన్న హోలు. ఇలా గొట్టానికి కాస్త ఆయిల్ రాసేసుకొని ఒకసారి రాసుకుంటే సరిపోతుంది, మళ్ళీ అవసరం ఉండదు. బాగా ఆయిల్ రాసేసుకొని మనం కలుపుకున్న పిండిని హోల్ లేకుండా ఇలా బాగా టైట్గా పెట్టేసుకోవాలి. తర్వాత మిషన్ బాగా టైట్ వేసుకొని మనం ముందుగానే చెక్ చేసుకుంటే ఈజీగా వస్తుందో లేదా అనేది చూడండి. ఒకసారి ఈజీగా వచ్చేసి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి అనమాట. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఒత్తేసుకోవడమే. గ్యాప్ లేకుండా ఫుల్గా ఒత్తేసుకుంటే అచ్చులుగా వస్తుంది అనమాట, లేదంటే పొడిగా అయిపోతుంది. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి చెయ్యి కాస్త దూరంగా పెట్టుకొని కొంచెం దూరం నుంచే ఒత్తేసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి. ఇలాంటి మిషన్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట, హ్యాండ్కి సెగ తగలకుండా. ఇలా ఫుల్గా ఒత్తేసుకున్న తర్వాత కలపకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచేవాలి. ఆయిల్ బుడగలు కాస్త తగ్గిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పించుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుంటే 2 సైడ్లు కూడా. మీరు కూడా ఒకసారి 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పప్పు వేసి ఒకసారి ఈ విధంగా కారపూస ట్రై చేయండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా మంచి టేస్టీగా చేసుకోవచ్చు. గోధుమపిండి బెల్లంతో ఒకసారి ఈ విధంగా గవ్వలు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, బెల్లంతో స్వీట్గా చాలా బాగుంటాయి. మనం మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేస్తాము, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మనం గోధుమ పిండితో చేస్తాం కాబట్టి కాస్త ఫ్రై అవ్వడానికి కాస్త లేట్ అవుతుంది, అంటే కాస్త ఓపిక్గా చేసుకోవాలి. ఇవైతే ఒక బౌల్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. తగినంత సాల్టు, మనం స్వీట్ కాబట్టి కాస్త నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా, లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా త్వరగా అవుతుంది కానీ ఫ్రై అవ్వడానికే కాస్త లేట్ అవుతుంది. ఒక 15 నిమిషాలు పడుతుంది అనమాట. నాకైతే 15 నిమిషాలు పట్టింది. ఆ ఫ్రై అవ్వడానికే కాస్త ఓపిక్గా ఉండాలన్నమాట. బాల్స్ మీరు కొంచెం, నేనైతే పెద్ద సైజు చేశాను, మీరైతే ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోండి. చిన్న సైజ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. కాస్త లేట్ అయిందనమాట, అందులో గోధుమ పిండి కదా, కాస్త ఫ్రై అవ్వడానికి కాస్త లేటే అవుతుంది. ఇలా బాల్స్ అనేవి చేసేసుకున్న తర్వాత ఇలా అచ్చు ఉంటుంది కదా, గవ్వల అచ్చుకి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసేసుకుంటే అచ్చులు మనకి రెడీ అయిపోతాయి అన్నీ కూడా. ఇలాంటి ఒక అచ్చు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా స్వీట్ గవ్వలే కాకుండా కారం గవ్వలు కూడా ఇదే విధంగానే చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టేసుకొని అప్పుడే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, లోపల అనేది కుక్ అవ్వదు. గోధుమ పిండి కాస్త నిదానంగానే ఫ్రై అవుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకం కోసం 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు బెల్లం తురిమింది వేసుకొని 1 కప్పుకి 1/4 కప్పు అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకానికి బెల్లం మనకి కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ అవసరం ఉండదు ఇక్కడ. బెల్లం కరిగి కాస్త జిగురు వస్తే సరిపోతుంది. ఇలా బెల్లం కాస్త కరిగేటప్పుడు మనకి స్వీట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలచి పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం కాస్త కరగనివ్వాలి. బెల్లం కరిగి మనకి కాస్త జిగురు పాకం వస్తే సరిపోతుంది అనమాట.
తీగ పాకం కన్నా కాస్త ముందే అప్పుడే వేసేసుకుంటేనే మనకి చల్లారిన తర్వాత గట్టి పడకుండా కాస్త బెల్లం అంటుకొని గవ్వలకి చాలా బాగుంటుంది, విడివిడిగా ఉంటాయి. లేదంటే ముద్దయిపోతాయి అన్నమాట. ఇంకాస్త పాకం ముదిరితే ఈ విధంగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. బెల్లం బాగా గవ్వలకి పట్టే అంత. 5 మినిట్స్ తర్వాత కాస్త చల్లారనివ్వాలి. చల్లారితే బాగా విడివిడిగా వచ్చేస్తుంది. కాస్త వేడి ఉన్నప్పుడే కాస్త కలిపేసుకుంటే మనం గట్టి పడకుండా ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బెల్లం గవ్వలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.